ఓం నమ శివాయ. దసరా నవరాత్రులలో భాగంగా ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకారం. ఆ అమ్మవారు చిన్నపిల్లలాగే కనిపించేటువంటి ఈ రూపం అమాయకత్వం, పవిత్రతకు ప్రతీక. పురాణం ఏమి చెబుతుందంటే, శివుడు త్రిపురాసురులను సంహరించిన తరువాత పార్వతీదేవి సర్వలోకాల శాంతి కోసం లలితా త్రిపుర సుందరి రూపంలో అవతరించిందంట. ఆ అమ్మవారి బాలరూపమే ఈ బాల త్రిపుర సుందరి దేవి. ఈరోజు బాల త్రిపుర సుందరి దేవిని పూజిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది, పాపాలు తొలగి మంచి ఆలోచనలు వస్తాయి. చిన్నపిల్లల ఆరోగ్యం, చదువులో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా పాలు, పాయసం సమర్పిస్తారు. త్రిపుర సుందరీదేవి తత్వం అంటే సృష్టి, స్థితి, లయ, మూడు శక్తులు కలిసినదే. అమ్మవారు బాలరూపంలో భక్తులకు చెబుతున్నటువంటి సందేశం ఏంటంటే, మనసు ఎప్పుడూ నిర్మలంగా బాల మనసులాగా ఉండాలి అని. బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు సౌమ్య రూపంలో బాల క్రీడలతో భక్తులను ఆకర్షించి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రోజున చిన్నపిల్లలకు కూడా ప్రసాదం పెట్టడం, వారికి కొత్త బట్టలు వేయించడం శుభప్రదం. ఈ వీడియో మీకు అర్థమైందా? అర్థమైనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, అలాగే మిత్రులందరికీ షేర్ చేయండి. నవరాత్రులలో భాగంగా రోజుకొక అమ్మవారి అవతారం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.